సంక్రాంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లబోతుల నాగరాజు ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక 11వ వార్డులో సుమారు 100 మంది మహిళలు ఈ రంగవల్లుల పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. శ్రీరాములపేటలోని వీధుల్లో మొత్తం మహిళల ముగ్గులతో నిండిపోయాయి. ముగ్గుల పోటీలకు టీడీపీ రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు, ఈవి సుధాకర్ రెడ్డి, విఎస్ ముక్తియార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇరగం మల్లేశ్వరి, నల్లబోతుల పావని పాల్గొని ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతిని సంప్రదాయబద్ధంగా జరుపుకునే ప్రయత్నంలో మహిళలకు పోటీలు నిర్వహించామని, మొదటి ముగ్గురు విజేతలతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. సంక్రాంతి సంప్రదాయం ఉట్టిపడే రీతిలో మహిళలు ముగ్గులు వేశారు. మహిళలు పోటీలు పడి సంక్రాంతి ముగ్గులు వేసి అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని, అందుకు ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భోగి మంటలు వేశారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని, సైకో పాలన పోయి సైకిల్ రావాలంటూ టీడీపీ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలు పథకాల పేరుతో ప్రజలను వైసీపీ మోసం చేసిందంటూ ఈ పథకాల ఫోటోలను భోగి మంటల్లో వేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని టీడీపీ నేతలు ఆకాంక్షించారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సురేష్ నాయుడు గారు రాష్ట్రంలోనే అన్నదాతగా పేరుగాంచిన వ్యక్తి. ఇప్పటి వరకు దాదాపు 170 రోజులుగా ప్రతి రోజు 5,000 మందికి భోజనాలు పెట్టి దాదాపు 8 లక్షల మందికి కడుపు నింపిన వ్యక్తి సురేష్ నాయుడు గారు. ఈరోజు ప్రజలందరూ పొద్దుటూరులో అన్నదాత ఎవరయ్యా అంటే సురేష్ నాయుడు గారి పేరు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా చెప్పే పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తి సురేష్ నాయుడు గారు. ఎందుకంటే చాలామందికి డబ్బులు ఉండొచ్చు, కానీ పెట్టే గుణం ఉండాలి. కానీ డబ్బులు ఉన్నా కానీ దాన్ని సర్వ్ చేసే కెపాసిటీ, దాని మేనేజ్మెంట్ ఉండాలి. ఆ మేనేజ్మెంటు ప్రతిరోజు ఈరోజు మధ్యాహ్నం 5,000 మంది తినిపోతే మళ్ళీ రేపు మధ్యాహ్నం కల్లా ఖచ్చితంగా మళ్ళీ 5,000 మందికి తినేదానికి రెడీ చేసే వ్యక్తి సురేష్ నాయుడు గారు. కానీ ఇప్పటి వరకు టౌన్లోనే ప్రతి వీధికి ఈరోజు చూస్తున్నాం, మన కాన్ఫరెన్స్ వీధిలోకి వస్తుంది. పొద్దుటూరులో ప్రతిరోజు 3 పాయింట్లు పోతుంది. ప్రతి వార్డుల్లో 700 మందికి ప్రతిరోజు కడుపు నింపే ప్రోగ్రాం పెట్టారు. అంటే బయట ప్రజలకు 2,000 మందికి, అక్కడ లోకల్ వచ్చే వాళ్ళకి 3,000 మందికి కడుపు నింపే వ్యక్తి సురేష్ నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు పిలవగానే మేము మామూలుగా సాధారణంగా 20 మందికి 30 మంది 40 మంది మాత్రమే ముగ్గులలో పోటీలో పాల్గొనేవారు. ఈరోజు 100 మంది నిమ్మలు రాశాము, కానీ 30-40 మంది మళ్ళీ బయటికి ఎన్నికపోయే పరిస్థితి. అంటే లిమిటెడ్ పర్సన్స్ పెట్టాము. ఆ లిమిటెడ్ దాటి కూడా ఈరోజు చాలా మంది మహిళలు మేము కూడా ముగ్గులలో పాల్గొంటామని వచ్చారు. ఈరోజు పండుగ చూస్తే ఈ 10 వార్డులోనే పండుగ వాతావరణం ఉంది. ఈరోజు మహిళలందరూ స్వచ్ఛందంగా పొద్దుటూరులో చాలా మంది వచ్చి ఇక్కడ ముగ్గులలో పాల్గొని పండుగ వాతావరణం మా వార్డులో తెచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఆనందదాయకమైంది. ఎందుకంటే మహిళలు ఈ సంక్రాంతి పండుగను ఒక మంచి పండుగగా దీన్ని ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కానీ బంధువులు కానీ అందరినీ పిలుచుకొని ఇంటికి నూతన వస్త్రాలు ధరించి ముగ్గులు కొత్తగా వేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ఎంతో ఉత్సాహంగా 3 రోజులు జరిగే పండుగ. మిగతా పండుగలన్నీ ఒక రోజు జరిగే పండుగ అయితే మధుర సంక్రాంతి మటుకు 13, 14, 15, 16వ తేదీ కూడా చేసుకుంటారు కొంతమంది. మిత్రుడు నాగరాజు గారు మా వీధిలో ఆ వార్డులో ప్రతి సంవత్సరము నేను ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాను. ఈసారి కూడా నిర్వహిస్తాను భారీగా. మీ సహకారం కావాలంటేనే అంతా నేనే ఇచ్చేస్తాను. 1 lakh rupees నువ్వు భారీగా చేయని చెప్పేసి ఆయనకు ముందుగానే 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మహిళలందరూ దాదాపు 100 మంది పాల్గొనడం కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది. మిగతా వాళ్ళ ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ముగ్గురికి నగదు రూపంలో ఇవ్వాలని చెప్పేసి నాగరాజు గారు నిర్ణయించుకున్నట్టుంది. మిగతా వాళ్ళందరికీ కాంప్లిమెంటరీ బహుమతులు కూడా అందరికీ ఇవ్వాలని చెప్పారు. తప్పకుండా మీరందరూ స్వీకరించి మీ ఆనందాన్ని వెలబుచ్చుకొని ఇక్కడ జడ్జెస్ కూడా 3 4 వచ్చారు. వాళ్ళు న్యాయ నిర్ణేతలుగా ఉంటారు కాబట్టి ఎవరూ బాధపడకుండా మీరందరూ కష్టపడిన వాళ్ళే. ఎవరికైతే రాకుండా పోతుందో వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ కష్టపడి బాగా ముగ్గులేసేదిగా నేర్చుకోవాలా. వచ్చే సంవత్సరమైనా మనము విజయం సాధించాలని ఒక పట్టుదల ఉండాలి. కాబట్టి అందరికీ బాగా ఉత్సాహంగా మహిళలందరూ మిగతా ముఖ్యంగా పిల్లలు బాగా నేర్చుకోవాలని చెప్పేసి, ఎందుకంటే ముసలిళ్ళు అంటారు ఆడవాళ్ళకు కొందరికి నడువులేదు కానీ పిల్లలు ఎక్కువగా పాల్గొంటారు కాబట్టి పిల్లలు ఎక్కువగా ఉత్సాహం చూపించాలి. కాబట్టి ఈ ముగ్గుల పోటీ అంతా ఒంకోటి వేసేది కాబట్టి మీరు జాగ్రత్తగా మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని మంచి బహుమతులు పొందాలని చెప్పేసి దేవుని ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ముగ్గుల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇస్తారు. తప్పకుండా మీరందరూ స్వీకరించి ఈ ఆనందాన్ని మాకు కలిగించి మీరు కూడా ఆనందాన్ని పంచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. ఇప్పుడు ఒక తూరి ముఖ్యమంత్రి చేయని అందరూ మీద చేతులు పెట్టి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటే ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం మనం ఈ రాష్ట్రంలో చూస్తాం. ఎన్నికలు కూడా ఇంకా 85 రోజులే ఉన్నాయి. ప్రతిరోజు లెక్కేసుకొని ఈ దుర్మార్గుని పాలన ఎప్పుడెప్పుడు పోవాలని మీరందరూ ఆ దుర్మార్గునికి శాపనార్థాలు పెట్టి ఆ దుర్మార్గుని ఈ రాష్ట్రం నుంచి పారదోలాలని చెప్పేసి మీరందరూ ఈ మకర సంక్రాంతి నుంచే ప్రతిజ్ఞ చేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో ఇక్కడ గెలిపించాల్సిందిగా మీకు అందరికీ మళ్ళా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటే